హాయ్ అండి, కర్రీని చూస్తూనే తెలిసిపోతుంది కదా, చాలా డిఫరెంట్ అండి. చపాతీలేక కానీ రైస్ లేక కానీ ఈవెన్ టిఫిన్స్ లేకైనా సరే చాలా బాగుంటుందండి. ఒకసారి నచ్చితే ట్రై చేయండి. ఇందుకోసం ముందుగా బీట్రూట్ అండ్ క్యారెట్ ఆలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఫ్రై ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసేసుకుని తర్వాత తిరువాత గింజలు వేసుకుంటున్నాను. ఇది వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు కూడా తీసుకుని సన్నగా కట్ చేసుకున్నట్టు ఉల్లిపాయలు కూడా వేసుకుని దూరగా వేయించుకోవాలండి. మీకు ఉడికేటప్పుడు తిరువాతలో సాల్ట్ వేసామంటే మనకి ఫాస్ట్గా ఉల్లిపాయలన్నీ ఉడికేస్తాయి అన్నమాట. ఇది కొంచెం నీట్గా వేయించేసుకుంటూ ఉండాలి. ఇందులోనే మనం లైట్గా పసుపు వేసుకున్నామండి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దోరగా వేయించేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్, బీట్రూట్ అండ్ ఆలు ముక్కలు, ఇవి మొత్తం కూడా వేసేసుకుని లైట్గా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. మీకు ఆయిల్లో వేసామంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం దూరగా వేగిన తర్వాత 1 స్పూన్ జీరా పౌడర్, ధనియా పౌడర్, అలాగే చిల్లీ పౌడర్ కూడా వేసుకుని మనకి టేస్ట్కి సరిపడినట్టు ఇలా కలుపుకుంటూ ఉండాలండి. సిమ్లో పెట్టుకుని చేసుకోండి. మధ్య మధ్యలో మూత పెట్టుకుని కావాలంటే ఉడికించుకుంటూ పెట్టండి, చాలా టేస్టీగా వస్తుంది. ఈ గ్యాప్లో నేను టమాటో ప్యూరీని అయితే ప్రిపేర్ చేస్తాను. ఇందుకోసం నేను తెల్ల నువ్వులు కూడా యూజ్ చేస్తానండి టమాటోలో, అందుకే మీకు కొంచెం చిక్కగా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా టేస్టీ అండ్ హెల్తీ అనమాట. ఇలా నీట్గా టమాటోని కూడా దాంట్లోనే వేసేసుకుని ఇలా సిమ్లో పెట్టుకుని వేయించేసుకోవాలండి. చూడండి, ఇలాగా మూత పెట్టుకుని మధ్య మధ్యలో వేయించుకోండి. తర్వాత ఇందులో స్పెషల్ ఏంటంటే కొబ్బరిపాలు యాడ్ చేస్తాను అనమాట. జస్ట్ లైట్గా ఇది కోకోనట్ పౌడర్ దొరుకుతుంది కదా, 2 స్పూన్స్ కోకోనట్ పౌడర్ని లైట్గా గోరువెచ్చని నీళ్ళలో ఇలాగ పాలలాగా కలుపుకొని ఇవి ఆల్రెడీ మనం ఉడుకుతుంది కదా ఈ మిశ్రమంలో వేసేసామంటే కొంతసేపటికి మనకి ఆ పచ్చివాసన అనేది పోయేసి కర్రీ అనేది నీట్గా రెడీ అవుతుందండి. మీకు కావాలనుకుంటే కొంచెం స్పైసీనెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొబ్బరిపాల వల్ల అదనపు టేస్ట్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట కర్రీకి. ఎక్సలెంట్గా ఉంటుందండి. మీకు కావాలంటే కొంచెం కసూరి మేతి చల్లుకుని నీట్గా గార్నిష్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తినేయచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే ట్రై